jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచరు, మినీ అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఎప్పటి నుంచి వేస్తారు? ఒకవేళ ఈ పోస్టులు గనక వేసినట్లయితే మనము ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ ఏముండాలి? పెళ్ళైన వారు అప్లై చేసుకోవచ్చా, లేదంటే పెళ్ళి కాని వారు అప్లై చేసుకోవచ్చా? ఈ అప్లై చేసుకోవాలనంటే ఏ డాక్యుమెంట్లు కావాలి? అసలు ఆన్లైన్లో మీరే అప్లై చేసి ఏ విధంగా సబ్మిట్ చేయాలి? ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఇక్కడ చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ అయితే ఓపెన్ చేసి మీరు పోర్టల్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫ్రమ్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఇక్కడ చూడండి, అంగన్వాడీ టీచరు, మినీ అంగన్వాడీ టీచరు, అంగన్వాడీ హెల్పరు. ఇక్కడ చూడండి, మీరు ఏ డిస్టిక్ వాళ్ళైనా సరే ఇక్కడ మీరు అంగన్వాడీ టీచరు, మినీ అంగన్వాడీ టీచరు, అంగన్వాడీ హెల్పర్ అని కనిపిస్తుంది కదా. దీంట్లో మీరు దేనికైతే అప్లై చేస్తున్నారో దానిపైన అయితే సెలెక్ట్ అయితే చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్స్ కనిపిస్తున్నాయి కదా, మీ ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ను, మీ డిస్టిక్ను అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు అంగన్వాడీ టీచర్కి అప్లై చేస్తున్నారా, హెల్పర్కి అప్లై చేస్తున్నారా, మినీ అంగన్వాడీకి అప్లై చేస్తున్నారా, ఇక్కడ ఆప్షన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి, అప్లికెంట్ నేమ్, మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో ఈ అంగన్వాడీ టీచరు, అంగన్వాడీ హెల్పరు, మినీ అంగన్వాడీ, మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో సేమ్ మీ ఆధార్ కార్డులో 10th మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ పేరునైతే ఎంటర్ చేయండి. మీరు పెళ్ళైన వారైనా సరే, మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేరే పేరుండి మీ అత్తవారి ఇంటి దగ్గర వేరే పేరున్నా, మీరు 10th మెమోలో కానీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే అదే విధంగా అయితే ఫిలప్ చేయండి. పెళ్లి కాని వారైతే ఇక్కడ ఫాదర్ నేమ్, పెళ్ళైన వారైతే ఇక్కడ హస్బెండ్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ నంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉందో ఆ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. హౌస్ నెంబరు, మీ విలేజు, మీ పోస్టు, మీ మండల్, మీ డిస్టిక్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ విలేజ్ నేమ్ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీ రెసిడెన్సీ సర్టిఫికేట్ అడుగుతుంది. మీ దగ్గర రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, లేకుంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ కోసం అయితే అప్లై అయితే చేసుకోండి. మీ రెసిడెన్సీ సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీ క్యాస్ట్ అడుగుతుంది. మీ క్యాస్ట్ ఏదైతే అది మీ క్యాస్ట్ని అయితే సెలెక్ట్ చేయండి. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయమని అడుగుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. చేసిన తర్వాత మీరు మైనారిటీయా కాదా అని అడుగుతుంది. మైనారిటీ అయితే ఎస్ మీద క్లిక్ చేయండి, కాకుంటే నో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎస్ఎస్సి పాస్ ఏ సంవత్సరంలో అయ్యారని అడుగుతుంది. మీ సంవత్సరం 10th మెమోలో ఉంటుంది. మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో ఆ సంవత్సరం అయితే ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు అప్పుడు మార్క్స్ ఉన్నాయా, జీపీఏ ఉందా, గ్రేడ్ ఉందా, ఈ విధంగా మీ 10th మెమోలో ఏది ఉంటే అదైతే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మార్క్స్ ఎన్ని వచ్చాయో అన్నీ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ జీపీఏ, మీకు 10కు ఎంత జీపీఏ ఉంటే అంత జీపీఏని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. మీ 10th మెమోలో ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత మీ 10th సర్టిఫికేట్ను అప్లోడ్ చేయమని అడుగుతుంది. మీ 10th సర్టిఫికేట్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత క్వాలిఫికేషన్, మీరు ఒకవేళ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఉంటే ఇక్కడ అప్లోడ్ చేయండి, లేదంటే 10th ఉన్నా సరిపోతుంది. తర్వాత ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి. ఈ అప్లై చేసే వాళ్ళు విడోనా కాదా అని అడుగుతుంది. విడో అయితే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. ఒకవేళ విడో అయినట్లయితే వాళ్ళ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయండి. నో అయితే ఇక్కడ ఏం అవసరం అయితే లేదు. ఆర్ఫన్ అంటే అనాథన అని అడుగుతుంది. అనాథ అయితే ఎస్ పెట్టండి. ఇక్కడ ఆర్ఫన్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. మీరు హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది. హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. హ్యాండిక్యాప్డ్ అయినట్లయితే ఇక్కడ మీరు హ్యాండిక్యాప్డా కాదా అని అడుగుతుంది. లేకుంటే నో పెట్టండి. హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ పెట్టండి. హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, లేకుంటే అవసరం అయితే లేదు. ఇవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ ఉంటుంది. ఈ ప్రివ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా కరెక్ట్గా చూసిన తర్వాత మీరు సబ్మిట్ అయితే ప్రెస్ చేయండి. ఒకవేళ డీటెయిల్స్ కనుక ఏవైనా తప్పుగా ఉన్నట్లయితే మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే ఎంటర్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను.
ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ 8వ తేదీన రాబోతుందని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. ఈ మార్చి 8వ తేదీన గనక వచ్చినట్లయితే మీరే ఆన్లైన్లో ఈ అప్లికేషన్ అయితే ఈ విధంగా ఫిలప్ అయితే చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా మినిమం 10th పాస్ అయితే కంపల్సరీ ఉండాలి. 10th క్లాస్ పాస్ అయిన వారికి మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. మినీ అంగన్వాడీ, అంగన్వాడీ హెల్పర్, అంగన్వాడీ టీచర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ అంగన్వాడీ టీచరు, మినీ అంగన్వాడీ, అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు అప్లై కనుక చేసుకోవాలన్నట్లయితే ఖచ్చితంగా మీ దగ్గర రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, 10th మెమో సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఇవి ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర ఈ సర్టిఫికేట్స్ గనక లేకుంటే, క్యాస్ట్ కానీ రెసిడెన్సీ లేకుంటే అప్లై అయితే చేసుకోండి. మార్చి 8న నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. మార్చి 8న నోటిఫికేషన్ రాగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి.